ఇక్కడ ఎవరో ఫోన్ చేసి నిన్నేదన్నా చేస్తే నేను మర్డర్ చేస్తాను లేదు తప్పుడు కేసులు ఇరికిస్తేనో ఏముందిరా నీ వెనకాల కులం కూడా రాదు ఈ రాష్ట్రంలో కంట్రోల్లో ఉండాలంటే కులమన్నా ఉండాలా ధనం ఉంటే కూడా పనికిరాదు కులం ఉండాలా అని చెప్పాడు. అంటే నాకు తెలియదు కదా, ముందు తెలిసి ఉంటే కనుక భగవంతుడిని అడుగుండేవాడిని ఈ కులంలో పుట్టించి స్వామి అని చెప్పేసి. తెలియకపోవడం వలన లేదా నేను పుట్టిన కులంలో నేను ఎక్కువగా తిరిగింది లేదు, దానివలన ఆ కులం నన్ను వెనకేసుకోదేమో, లేకపోతే ఆ కులం వాళ్ళు సంఘటితంగా ఉండకపోవడం వల్ల ఆర్థికంగా ధనవంతులైన సంఘటితంగా ఉండకపోవడం వలన ఇలాగంటున్నారు అన్నది అర్థమైంది నాకు. ఎందుకంటే ఆర్థికంగా అయితే వెల్ సెటిల్డ్ బ్యాచ్నే ఉంటారు, కానీ సంఘటితంగా ఉండరు. ఒక మనిషిని తమ కులపు వాడిని ఎంకరేజ్ చేయడం కంటే పరాయి కులాల వాళ్ళని ఎంకరేజ్ చేస్తారన్న ధైర్యంతో అని ఉంటారు. ఎందుకంటే నా కులం గురించి నేను చెప్పుకోలేదు, ఎప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పటికీ 7-8 కులాలు అంటగట్టారు కాబట్టి అనిపించింది. ఈ ముక్క అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన ఎవరో సుభాష్ చంద్రబోస్, అతని పేరు మాత్రం మహానుభావుడి పేరే పెట్టుకున్నాడు. అతను పెట్టే పోస్టులు చూస్తే ప్యూర్ యాంటీ హిందుత్వ కనబడతాయి. హిందువులకు సంబంధించి నిలదీస్తుంటాడు, ద్వేషిస్తుంటాడు, దూషిస్తుంటాడు. బీజేపీ అంటే విపరీతమైన ద్వేషం ఉంది కేంద్రంలో. అదే సందర్భంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పట్ల కొంత వ్యతిరేకత ఉండేది. ఇదివరకు వైసీపీ వాళ్ళు తిట్టుకునేవాళ్ళు అతన్ని, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు. అతను పెట్టిన అమరావతి పోస్టుల గురించి 2 రోజుల నుంచి మీడియాలో ప్రొజెక్ట్ చేస్తుంది. అతను ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నటువంటి పాయింట్. ఓ రకంగా అందరికీ శత్రువు అయ్యాడు, అందరికీ మిత్రుడయ్యాడేమో అతను పెట్టిన పోస్టులతో. అందుకనినే ఇప్పుడు సోషల్ మీడియాలో వీ స్టాండ్ విత్ సుభాష్ చంద్రబోస్ అంటూ ప్రొజెక్ట్ అయింది. తద్వారా అది కులం కారణంగానా లేకపోతే భావజాలం కారణంగానా అన్నటువంటిది కాలం డిసైడ్ చేస్తుంది.